శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు ఇంకో గేమ్, మంచి గేమ్ ప్లాన్ చేస్తా. అండ్ ఈ గేమ్ స్పెషల్లీ అబ్బాయిలకి సంబంధించిన గేమ్ కాబట్టి ఆది గారు, కెన్ ఐ గెట్ సమ్ హెల్ప్ ఫ్రమ్ యూ ప్లీజ్? yes. బలూన్స్ చూస్తున్నారు, బలూన్స్ పక్కన క్యాష్ చూస్తున్నారు. నేను ఒకటి చెప్తా, ఇక్కడ దాకా వస్తే మనకు వచ్చేది 600. ఒకవేళ ఏదైనా తేడా కొడితే హాస్పిటల్లో 60,000 అయింది. తేడా కొట్టుకుంటూ చూసుకోండి. అయితే తేడా ఎవరికైతే కొట్టదనుకుంటారో వాళ్ళే వస్తారు. ఏముంది అందులో? మరి మీ డెమో చేయరా ఏంటి? నా డెమో ఇంతవరకే. సరే, సో మొత్తానికి ఏంటి, సింగిల్ లెగ్ తో బలూన్ బ్లాస్ట్ చేస్తూ వెళ్ళాలి అంతే. ఎవరు ఎంత బ్లాస్ట్ చేస్తే దాని పక్కన ఉన్న క్యాష్ ప్రైజ్ వాళ్ళది. అసలు మీకు బెలూన్ మళ్ళీ తన్నే ఛాన్స్ రాకుండా అన్ని తన్నుకుంటూ వెళ్ళడానికి మా సైడ్ నుంచి రాఘవ గారు వస్తున్నారు. రాఘవ్ గారు, ఇది ఒక డెమో లెక్క కూడా, అట్ ద సేమ్ టైం గేమ్ కూడా. అయితే మళ్ళీ నాకు ఇంకో ఛాన్స్ వస్తుంది. లేదు, బతుకుంటే ఇంకో ఛాన్స్ వస్తుంది. రాఘవ్ గారు ఎలాంటి సపోర్ట్ తీసుకోకుండా ఓన్లీ ఆ చెప్పులతో మాత్రమే బలూన్స్ పగలగొట్టాలి. ఓకే, బలూన్స్ పగలగొట్టు, క్యాష్ దున్ను. ఓకేనా? రాఘవ గారు, నాకెందుకో మీరు పై వరకు వెళ్తారనిపిస్తుంది. అవును, పైకి వెళ్ళిపోతారు. క్యాష్ తో నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీయా? 3, 2, 1 గో. మీరు వైట్ వరకు వెళ్ళాలి. పిల్లాన్ని చంపేస్తారా? వెల్ ట్రై రాఘవ గారు, మీరు గెలుచుకున్నారు 1500. ఇక ఫ్యామిలీ ప్లానింగ్. ఓకే, ఈ సైడ్ నుంచి ఆదర్శ్. ఆదర్శ్ గారు రండి. ఓకే, 3, 2, 1 గో. 1. Come on, ఆదర్శ్. ఆల్మోస్ట్. Last and final, come on, ఆదర్శ్. Congratulations! మీరు ఇప్పటిదాకా ఈ గేమ్ కింద నుంచి పగలగొట్టుకుంటూ వచ్చే వాళ్ళని చూసారు, పైన నుంచి స్టార్ట్ చేస్తారు. ఎమానియల్ గారు, అరే నువ్వేం పర్లేదు, నువ్వు అవి పగలగొడతా ఉండు. రే, నీ టార్గెట్ ఎంత వరకు చెప్పు? మ్యాక్స్ పింక్ కొట్టేస్తా. ఓకే, రెడీ. 3, 2, 1 గో. కరెక్ట్ గా ఏ మసల్ పట్టింది అది? అరే నువ్వు ఆదర్శ దాకా వచ్చావు. అమ్మా, జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. సరే, ఇమ్ము సపోర్ట్ తీసుకోండి. నువ్వు అక్కడ దాకా వెళ్ళగానే 2 కాళ్ళు పైకి ఏదో ఒకటి తగులుద్ది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? This third chance, last chance, Immu. Go, Immu, go. తగిలిందా? ఏం కాల, చెప్పులో ఉన్న మేకు చెవులోకి వచ్చింది. వెల్ ట్రైడ్ ఇమ్ము గారు, వెల్ ట్రైడ్. నిజంగా చాలా బాగా ట్రై చేశారు, కానీ మొత్తానికి 1500 రూపీస్ సంపాదించుకున్నారు. మహేష్ గారు రండి. అండ్ ఇమ్ము గారు 1500. సో మహేష్ గారు, గేమ్ స్టార్ట్ చేసే ముందు ఎక్కడ దాకా వెళ్ళగలుగుతారు? ఇక్కడ దాకా అయితే హ్యాపీగా వెళ్ళిపోతా. ఓకే, ఇంకా దాని తర్వాత దేవుడి దయ. నాకు ఎందుకు అక్కడికి కూడా దేవుడి దయ అనిపిస్తుంది. ఈజీ అబ్బా, నువ్వు పైకి వెళ్తావు. సూపర్ మహేష్ గారు, కమ్ ఆన్. కొంచెం అబ్బా అంటే ఇట్ ఇస్ పాసిబుల్ అని ఆదర్శ్ చూపించారు కాబట్టి.
ఆల్మోస్ట్ యు ఆర్ నియర్. ఓ ఓ ఓ మహేష్ గారు ఇప్పుడు లాస్ట్ బెలూన్ కాబట్టి మీరు సపోర్ట్ తీసుకోవచ్చు. నువ్వు సపోర్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ నీకేమన్నా అయితే ఎవ్వరు సపోర్ట్ చేయరు. మళ్ళీ ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే. అంటే ఇప్పుడు మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి కదా, బట్ మీరు ఇచ్చే అమౌంట్ కి ఆరెంజ్ పండు కూడా రాదు. ఇప్పుడు మీ వైపు నుంచి రావాలి. ఎవరు వస్తారు? భాస్కర్. అయిపోయింది, బతిగా అయిపోయింది. నేను చెక్కేస్తారులే ఈ రోజు. అమ్మో, ఆయనకున్న లక్క ఎవరికి లేదులే. 4 ఉన్నాయి లక్క ఆయనకి. ఆ 4 ఇంక ఈ రోజు ఉండవు. సరే, ఎంత దాకా వెళ్తారు అనుకుంటున్నారు? హాస్పిటల్ దాకా. అన్నా నువ్వు కానీ 1 2 3 అన్నా. ఓ ట్రై చేయండి భాస్కర్ గారు. ఆ బ్లూ దా ట్రై చేయనా? మొత్తం కలిపి ఒక 5,000 ఈవెంట్ డబ్బులు వచ్చేస్తాయి. అదర్ చెప్పు తీసే. చెప్పు తీయన గ్రిప్ ఉంటది. మనకి ఏ ఈవెంట్కి వెళ్ళినా చెప్పులు పడతానే ఉంటాయి. ఈ చెప్పులే ఉంది. కొంచెం సపోర్ట్ తీసుకొచ్చాం మేడం నా వెయిట్ కి. ప్లీజ్ తీసుకోండి. జీన్స్ ప్యాంట్ పీలికలుగా ఊడు అటు ఒకటి ఇటు ఒకటి పడాలి. రా 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 వెళ్ళు. సరే, ఇప్పుడు ఏంటి? ఇన్నా అవుటా? ఉంది. ఒక నిమిషం ఉరుక్కుంట్రా. ఉరుకు అని ఇరుకు. ఎగురు. మేడం ఇక్కడ ట్రై చేశాను. లేదు కరెక్ట్. అది ఇది కొడితే 10,000 రూపాయలు నేనే ఇస్తానని ప్రకటిస్తున్నాను. నేను 20,000 ఇస్తా. నన్ను ఈ గేమ్లు ఇన్వాల్వ్ చేయొద్దు. కొత్త బ్యాచ్ నుంచి ఎవరు రాబోతున్నారు? కమాన్ బ్రో. ఎక్కడ దాకా వెళ్తారు? ఐమాక్స్. ఓకే, 3 2 1 గో. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళంతే. నా మాటను ఇది కొట్టి అట్నుంచి ఇటు వచ్చేయరా. కమాన్. బ్రో నాకు అవసరం లేదు సెలూను. మా వాడు పగలగొట్టాడు బెలూను. బెలూన్ కేసారు కమ్ము. థ్యాంక్ యూ సో మచ్ రా ఇమ్ము. టోటల్ అమౌంట్ 5,000 రూపీస్. చెప్పు. పగలగొట్టావులే నా బొంద. నీకు వచ్చింది 100. రష్మి గారు ఒక పని చేద్దాం. ఆది గారు, బోలే శ్యావ్ల గారు ఇద్దరు వచ్చి నిలబడని, ఒక బలూన్ ఈయన, ఒక బలూన్ ఆయన, అలా కొట్టుకుంటూ వెళ్ళాలి. చూద్దాం. అయితే రెండో దగ్గర ఆట ఆగిపోద్ది. ఓకే. అన్న జాగ్రత్త నువ్వు. ఇదిగో అలాంటి చూస్తావా? మాన్సింగ్ శత్రువంశం. 100 బెలూన్లు కొట్టి కానీ చావని వీర వంశం. అవన్నీ ఉట్టే బుర్ర కథలని ఇప్పుడే వినిపిస్తాం. బుర్ర కథ కాదు, పడితే బుర్ర పగులుద్ది. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి సపోర్ట్కి వెళ్ళిపోతాం. నాకు బేసిక్ గా ఇక్కడ వరకు సపోర్ట్ అవసరంలా, కానీ వేసుకున్న ప్యాంట్ కి ఇక్కడ నుంచి సపోర్ట్కి వెళ్ళిపోవాలి. నీకు షార్ట్ ఇచ్చినా నువ్వు ఎక్కడ దాకా వెళ్ళలేవు. కానీ అదిగో చూసారుగా. సరే అయితే ప్యాంట్ ఇప్పేయండి.
సపోర్ట్ తీసుకొని కొడతారేమో చూద్దాం. చిన్న మోకాలు తగిలినరా? అరే చూడు, నీ వల్ల కాదా అన్న? అమ్మో బాబా, ఏదో ఇరిగిందిరా. బోలే షావ్లే గారు ట్రై చేయండి. బోలే అన్న కొడతాడు, దాని తర్వాత రెండు ఆంధ్రను కొడతాడు. ఆ రెండు బెలూన్స్ నరేష్ గారు రెడీగా ఉన్నాడు సపోర్ట్ తో. ఓకే, ఎవరు మీ సపోర్ట్ తోనా? ఎవరొకరు సపోర్ట్ తో. మీరు ఆది గారు ఈ డబ్బులు ఈక్వల్ గా పంచుకోవచ్చు. నీకు నాకు నీకు. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది సరదాగా ఆడిన ఈ గేమ్? సరదాగా మాత్రమే లేదు, ఇది నిజంగానే ఫిట్నెస్ కి ఒక పరీక్ష పెట్టినట్టే అనిపించింది. అండ్ సోల్డ్ వాళ్ళైతే నిజంగా ఆదర్శ్ కానివ్వండి, మహేష్, లక్ష్మణ్ అండ్ ఎవ్రీవన్ హస్ ఎక్సెల్డ్ అన్నమాట. నిజంగా ఆదర్శ్ అండ్ మహేష్ నేను కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉండేది, అండ్ షావ్లే గారు కూడా చాలా బాగా ట్రై చేశారు. సో సోల్డ్ వాళ్ళు ఈ సెగ్మెంట్ విన్నర్స్.